ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోయిన్లు సినిమాల ద్వారానే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ అభిమానులను సంపాదించుకుంటున్నారు. వారికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ అద్భుత ఆదరణ పొందుతున్నారు. ఆ విధంగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే హీరోయిన్లలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రీతూ వర్మ. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను మెస్మరైజ్ చేస్తూనే ఉంటుంది. ఆమె ఏ పోస్ట్ పెట్టినా ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటుంది. అలా ఆమె పెట్టిన ఫోటోలు కొంతమంది షేర్ చేస్తూ ఉంటే మరికొంతమంది లైక్ కొట్టి డౌన్లోడ్ కూడా చేసుకుంటారు. ఈ విధంగా సోషల్ మీడియా దూసుకుపోతున్నటువంటి రీతూ వర్మ తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో సినిమాల ద్వారా దూసుకుపోతోంది. పెళ్లి చూపులు అనే సినిమా ద్వారా ఓవర్ నైట్ లో మంచి స్టార్డమ్ అందుకున్న ఈ అమ్మడుకు ఉత్తమ నటిగా నంది అవార్డు కూడా దక్కింది. అలాంటి ఈ ముద్దుగుమ్మ సంక్రాంతి సందర్భంగా హ్యాపీ పొంగల్ అంటూ ఒక పోస్ట్ పెట్టింది. అలా పెట్టిందో లేదో కొన్ని నిమిషాల్లోనే నెట్టింట తెగ వైరల్ అయిపోయింది. దీంతో చాలా మంది రకరకాల కామెంట్లు పెడుతూ వచ్చారు. ఇందులో ఒక వ్యక్తి ఐ లవ్ యూ డియర్ అని కామెంట్ పెట్టాడు. ఆ వ్యక్తి ఐడి పేరు పవన్ కళ్యాణ్ పేరు అడిక్టెడ్ టు పీకే అని ఉంది. ఆ వ్యక్తి ఐడి చూస్తే పవన్ కళ్యాణ్ పై ఎంతటి ఇష్టం ఉందో అర్థమవుతుంది. అలాంటి ఈయన రీతూ వర్మకు ఇలా ఐ లవ్ యూ అని చెప్పి రీతూ వర్మకు మెగా ఫ్యామిలీకి సంబంధం కలుపుతున్నాడు. ఆ మధ్య కాలంలో రీతూ వర్మ మెగా ఫ్యామిలీతో ఉన్నటువంటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఈమె మెగా ఫ్యామిలీలోనూ ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకోబోతోందంటూ కామెంట్లు పెట్టారు. చివరికి అది పుట్టి ప్రచారంగానే మిగిలిపోయింది. కానీ తాజాగా ఆ వ్యక్తి పెట్టిన పోస్టు ద్వారా మరోసారి రీతూ వర్మ మెగా ఇంటికి కోడలవ్వబోతోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మెగా ఫ్యామిలీలోని వైష్ణవ్ తేజ్, సాయిధరం తేజ్, అల్లు శిరీష్ బ్యాచిలర్ గా ఉన్నారు. ఇందులో వైష్ణవ్ తేజ్ తో ఈమె డేటింగ్ చేస్తుందనే వార్తలు వస్తున్నాయి.